ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాల గురించి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేస్తున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణం, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రెండవ ఆశీర్వాదాలు కనీసం మీరున్న గృహాలమైన మోకరించి ప్రార్థించి దైవ గ్రంథాలు చదివి దినచర్యలు ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, దగ్గర తండ్రి మా విశ్వాస జీవితంలో నవోదయ రాష్ట్రంలో నూతన శరీరాన్ని ఇచ్చిన శరీరాలు సూర్యోదయం పెట్టి ఉదయించి శరీరం చూపించారు. ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతలు. మరి నూతన దినంలో వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నీకు భిన్నంగా చేసిన తప్పులు చూపులు మాటలు మీరు ఆపదలు యేసుక్రీస్తు అంతవరకు కష్టపరచారు. ఆయన ఈ ఉదయకాలం నుండి ప్రార్థించేవారు, నాలుగు బయట ఉదయాన్ని వ్యక్తికి ప్రార్థించేవారు, మోగించేవారు, దాన్ని పోగొట్టించారు. వారి వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, శ్రమలో ఉన్న, ఆర్థిక లోపల ఉన్న, ఆరోగ్య సమస్యలు ఉన్న, మనుషులకు అసాధ్యమైన కార్యాలు యేసుక్రీస్తు నామానికి సమస్తము సాధ్యం చేయండి. మరి వారి కంటే గురించి వారి కంటే ఆహారంగా తెచ్చేసి గొప్ప దేవుడు ప్రయాణ మార్గాలకు భద్రత ఇచ్చి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము. క్రైస్తవ కీర్తనల నుండి 43వ కీర్తన 20 ఫాము 276. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను శ్రేయములనెరింగి వికురే పవన సంగి ఎడబాయని అంతరంగి అపాయంబు గ్రోయ సహాయంబు సేయ శ్రీ యేసు కర్తను విదురయందు నేడు క్షేమబోధవగాచినాడు. సూర్యుడు దయమాయ చూడు నీ హృదయమున సదమాల పదముదయమున శ్రీ యేసు కర్తను అంధకారమణిగన్ హృదయంధకారమణిగన్ ప్రభునందు తెలివి కలుగన్ నీ మందనలు గ్రంథమున కందముగా గూర్చి శ్రీ యేసు కర్తను కంటి మాపవలెను నిన్ను గాయువాని దయను కనుగొంటివి స్తోత్రమును. దేవునింటికి మంటి కన్నింటికి నీ కర్తాయ శ్రీ యేసు కర్తను కల్ల కల్ల ధ్వని చేయు
సేవయందు నీకు మంచి ఈవులిడుపరాకు గల భావము మరపోకు నేడు కావవేయం శ్రీ అగటి వారవంచు నిష్ఫలము క్రియలు బ్రుంచు యుగ యుగములు జీవించు పూరి జగయాని దిగులు విడుతము నమ్మకమున శ్రీ యేసు మించినంత వాడు నీయంతి బలిని నేడు ప్రభునంటియుందవాడు నీ నొన్నటి నెన్నటి ఎన్నటికి నీవే శ్రీ యేసు కర్త సేవ చేయుటకు నేర్పును శ్రీ యేసు కర్త. ఈ రిబన్ ఫామ్లో 286 నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెయ్యెందును ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలున గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన నీవు చేసిన మరణ పాత్రుడమయ్యున్ననాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు విరిగి నలిగిన చివరిగా ఈ రివైల్ ఫామ్లో 328 కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తన 393 కీర్తన. నీ చరణములే నమ్మితి 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 నీ పాదములే పట్టితి అనే కీర్తన అందరూ కలుసుకోవాలి. నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగరావే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి రాకుదు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే
నీ పాదములే చంచల బుద్ధి వంచన ఏది చంచల బుద్ధి వంచన ఏది ఉంచక తుంచవే తుంచవే నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి యేసుని తోడా ఎవరు సాటి యేసుని దోషము పాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. మా శ్రేయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన విశ్వాస జీవితంలో నవంబర్ మాసంలో మనకు నూతన శనివారాన్ని ఇచ్చి సజీవులుగా ఈ చలిలో కూడా సూర్యోదయం కంటే ముందే దేవుడి సన్నిధికి వచ్చిన వారందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా నిద్రలేచిన వాడు, ఈ మాట అందరికీ వినపడాలని చెబుతాను. నిజంగా నిద్రలేచి ప్రార్థించే వారికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త 4వ అధ్యాయం ఓ ప్రత్యేకమైనది. మనకి 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. వీటిని సమదృక్పథ సువార్తలు అంటారు, సినాప్సిస్ గాస్పల్స్. ఒకే దృక్పథంలో క్రీస్తు జననము, పరిచర్య, మరణము, పునరుత్థానాన్ని ప్రస్తావించారు. మిగతా 3 సువార్తల్లో లేని చరిత్ర మీకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనపడుతుంది. సమరయ పట్టణం. సమరయ స్త్రీ పేరు రాయలేదు, కానీ ఆవిడ రక్షణ ఎలా జరిగిందో వివరించారు. ఆవిడ ఊబిలో కూరుకుపోయింది. ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ఏకంగా 5గురితో వివాహేతర సంబంధం పెట్టేసుకుంది. బయటికి రాలేకపోతుంది. చాలాసార్లు పాపంలో పడిపోయి బయటికి రాలేక ఆత్మహత్యలు చేసుకునేవాడు, కుటుంబాన్ని నాశనం చేసుకునేవాడు, విలువైన జీవితాన్ని పాడు చేసుకునేవాడు చాలామంది కనపడతారు. వారందరినీ రక్షించాలన్నది దేవుడి ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో యేసు ప్రభు ఆవిడ నిజస్థితిని చెప్పినప్పుడు ఆవిడ యేసుక్రీస్తు ప్రవక్త అయి ఉంటాడు, ప్రవక్త. ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన్ని మెస్సయ్యగా కూడా ఆవిడ చెబుతుంది. యేసు ఎవరో తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఒక కులాన్నో మతానికో దేవుడు కాదు ఆయన. మానవులందరి రక్షకుడు. మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి అందరి రక్షకుడు, అందరి ప్రభు ఆయన. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాంటి వ్యక్తి పుడతాడని మోషే గారు ద్వితీయోపదేశకాండం 18:16లో ప్రస్తావించారు. మన ప్రవక్తల విషయాలు క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. దానిలో ఏలియా గారి జీవిత విశేషాలు 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దీనిలో ఎవరికైనా దైవ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తులు అయ్యారంటే ప్రార్థనా జీవితాన్ని బట్టే, ఇంకా వేరేది కాదు. దావీదు గొప్ప రాజు అయినా ప్రార్థనా జీవితం, సొలొమోను జ్ఞాని అయినా ప్రార్థనా జీవితం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి హానోకు దేవునితో నడిచిన నోవాహు దేవుని మాట విన్నా, వీళ్ళందరూ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థనా పద్ధతిలో దేవుణ్ణి దర్శించారు, ప్రార్థించారు, దేవుని సన్నిధిలో గోజాడారు. ఇక్కడ 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో
ఏలియా ప్రార్థన పద్ధతులు రాశారు. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? మొదట పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. అది 18వ అధ్యాయం 30 వచ్చిన 12 రాళ్ళతో పెట్టాడు. అంటే 12 రాళ్ళు ఇశ్రాయేలు జాతి దేవునితో ఉన్న నిబంధన గుర్తు చేశాడు. తరువాత ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని ముగి చేసింది. అయితే ఆయనకు కావాల్సింది 2. యెహోవాయే దేవుడని చెప్పడం, దానికోసం ఒక సూచన జరిగింది. రెండవది ఏంటంటే ప్రజలందరికీ 3.5 సంవత్సరాల నుంచి వర్షాలు, పంటలు పండట్లేదు. అహాబరాజు యెజబేలు పాపాన్ని బట్టి దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు. ఇలా జరుగుతుందని మీకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 8-9 అధ్యాయాల్లో అక్కడేమో మోషే చెబుతాడు, మీరు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే ఆకాశం భూమి ఇత్తడి ఇరువులాగా ఉంటుందని, భూమి తన పంటనే ఉంటాయి. సొలొమోను ఆలయ ప్రతిష్టాపకుడు ప్రార్థన చేశాడు. ఆకాశం మూయబడ్డప్పుడు, వర్షాలు పడినప్పుడు మేము నీ వైపు తిరిగి ప్రార్థన చెయ్యాలి. ఇశ్రాయేలీల అలవాటు ఏంటంటే దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేయటం. ఇతర దేశాల్లో ఉన్న దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. దానియేలు గ్రంథం 6:10లో దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేయటం. ఇప్పుడు ఏలియా గారు మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఆయన నిరీక్షణ కలిగిన వాడు. ప్రార్థన చేయబోయే ముందే అంటాడు, విస్తారమైన వర్షం ధ్వని నా చెవులకి వినపడుతుంది. ఆత్మీయంగా ఉండే వాళ్ళ జీవిత అనుభవాలు వేరు, శరీరానుసారంగా జీవించే భక్తుల జీవిత అనుభవాలు వేరు. వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, ఇద్దరు ఒకటి కాదు. వీళ్ళకి దేవుని దర్శనాలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, ఆత్మీయ జీవితం. లోకానుసారులు వాటిని ఇష్టపడరు, నమ్మరు. కాబట్టి ఏలియా చెప్తే అహబ నమ్మల. పనివాడికి చెప్పాడు, పైకి చూడరంటే ఏం కనపడదులేదు సార్ అన్న. మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, మళ్ళీ చూడు సార్, ఆకాశం అంతా ఆ మంతలో ఒక చెయ్యి అస్తమంతా కనపడుతున్నాడు. అదేమైంది, క్రమంగా పెద్దదైపోయి జడివాన. 3.5 సంవత్సరాల నుండి పడని వర్షం చెరువులు, కుంటలు, కాలువలు, నదులు మొత్తం నిండిపోయాయి. మనం ఏదన్నా పోగొట్టుకుంటే దాన్ని కలిపి ఇవ్వగలిగింది 3.5 సంవత్సరాల తిరిగి ఇస్తాడు. అలాగే మీరు యోషువ ఐగుప్తులో ఉన్నప్పుడు రాబోయే 7 సంవత్సరాలకు కావలసిన పంట దేవుడు ముందే పండించాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకు కావాల్సినవన్నీ ముందే ఇస్తాడు, లేదా కొలత కొలిసి మళ్ళీ తిరిగి వేతైనా ఎవరిని అన్యాయం చేయడు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, తల మోకాళ్ళ మధ్య పెట్టుకొని బతిలాడుతూ. ఇప్పుడే పురుషోత్తమ చౌదరి కీర్తన, చాలా అద్భుతమైన కీర్తన. ఆ కీర్తనలో ప్రాధేయపడుతూ ఉంటుంది చూడండి, అయ్యా 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 అన్నట్టు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి పట్టితి పట్టితి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3. న్యాయముగా నీ నా క్రియలని నేను న్యాయవంతుడని చెప్పుకుంటాను. ఎవరికి అనుకున్నాను, ఎవడైనా నన్ను అన్యాయస్తుడంటే మండిపోయింది. కానీ ఆయన చెప్పుకున్నాడు, సెల్ఫ్ కండెమ్షన్. నన్ను నేనే ఖండించుకోవటం, నన్ను నేనే దండించుకోవటం, నా పాపాన్ని బట్టి నేనే పశ్చాత్తాపడటం, దుఃఖపడటం క్రైస్తవ విశ్వాస విధానంలో ఉత్తమ విధానం. ఎవరో మన తప్పులు పాపాలు ఎత్తి చూపితే కోపాలు వస్తాయి. అహబు యెజబేలు పాపాన్ని ఏలియా ఎత్తి చెప్తే వాళ్ళు నచ్చల. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో కొంతమందికి సువార్థికులు నచ్చరు. వాళ్ళు తప్పు ఎత్తి చూపినా, పాపాలు చెప్పినా అదంతా వాళ్ళ గురించి అనుకుంటారు. వాక్యం 2 అంచెలు కట్టు, చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరు తగిలేదు. బోధకులే మినహాయింపు ఏం లేదండి ఎవరికైనా. కాబట్టి దాంట్లో ఆ కీర్తనలో నన్ను నేనే చంచల బుద్ధి, నా మనసు మంచిది కాదు, వంచన ఎద్ది వంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే, తీసేయి తీసేయి తీసేయి. చాలా అద్భుతమైన కీర్తన. నీ చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. దీనదశలో ఉన్న భక్తులు ఎలా ప్రార్థన చేయాలో అద్భుతంగా కీర్తనలో వర్ణించారు. మనము దేవుణ్ణి వెతకాలి. ఈరోజు కొన్ని రిఫరెన్స్ మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. కీర్తనల గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి.
27వ కీర్తనలో 8వ వచనం, దావీదు కీర్తన గ్రంథంలో 8వ వచనం, నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయక. దేవుడే చెప్తున్నాడు, భక్తులారా దేన్ని వెతకాలి మీరు? మనకి మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు వెతుకుడి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో వెతకండి, అడగండి. ఏ వెతకాలి? నా సన్నిధిని వెతకండి. మనమేమనుకుంటాం? మనకు కావాల్సిన ఏదో వెతకాలనుకుంటాం, అంతేనా? అక్కడ ఏమంటున్నాడు? నా సన్నిధిలోనే సమృద్ధి ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకుదనని నా హృదయము నీతో అనెను. దేవుని సన్నిధి అంటే ప్రజెన్స్. భక్తులు దేవుని సహవాసాన్ని ఇష్టపడతారు. ఉదయాన్నే లేచి మందిరానికి రావడం అంటే దేవుని సన్నిధి, దేవుని ఉన్న స్థలం. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఆరాధన స్థలం ఒకటి ఉంటుంది, ప్రార్థించే స్థలం ఉంటుంది కదా, అవునా కాదా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను. దావీదు కీర్తనల గ్రంథంలోని 122వ కీర్తన. దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ, తీర్పులు తీస్తూ, అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నప్పుడు జనులు వచ్చి అన్నారంట, యెహోవా మందిరానికి వెళ్దాం, రాజుగారు వస్తారా అంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా, అమ్మ నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, మంత్రులు ఉన్నారు, ఇతర దేశస్తులు ఉన్నారు, అవునా, చాలా అంతర్గత విషయాలు మాట్లాడుతున్నాం, నిదానంగా తీరిక చూసుకొని అల్లా లేచి సింహాసనం మీద నుంచి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. దావీదు ఇష్టమని, యెహోవా మందిరంలోకి వెళ్ళదు పని జనులు నాతో అనినప్పుడు నేను. దావీదు ఇష్టమైందంటే దేవాలయంకి వెళ్ళడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని మందిరానికి వెళ్ళడం ఆయనకి ఎంతో ఇష్టం. మన ఇష్టాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన సన్నిధిని ఇష్టపడాలండి. అది డిజైర్, పెద్ద కోరికగా ఉండాలి. దినమంతట్లో నీకున్న ఇష్టాలన్నిట్లో, జీవితంలో నీకున్న ఇష్టాలన్నిట్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో నేను ఉండాలి. అంత బలమైన ఆకాంక్ష నీలో ఉంటే నీకు దేవుడు దూరంగా ఉండడు, నీ ప్రార్థన దేవుడు పక్కన పెట్టు. చూడండి, యెహోవా మందిరముకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదుకి అది చాలా ఇష్టం. దావీదుకి డజన్ల కొద్ది భార్యలు ఉన్నారు, ఆలుగాది ఇష్టం. దేవుని మందిరానికి వెళ్ళటమే ఇష్టం. చాలాసార్లు ఆదివారం సమయానికి రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు విమర్శించడం కాదు, కానీ ఆరాధన అయిన తర్వాత దేవుని సన్నిధి ఏముంటుందండి? దేవుడు ఆదివారం ప్రార్థనా దినం కాదు, ఆరాధన దినం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన లూథరన్ చర్చిలో బ్రహ్మాండమైన ఆరాధన ఉంటుంది. కలుగును గాక, ఎంతో ఆనందంతో ఓపిక అంతా తెచ్చుకొని కీర్తన పాడి సంఘమే ఎక్కువ పాడి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా అంటున్నాడు, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకో తెలుసా? 6వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది ఉంది. ఎక్కడ దొరకదు అది? 122:6 చెప్తున్నాడు, నీ ప్రాకారాలు ఏముంది? నెమ్మది ఉంది. నీ సన్నిధిలోనే నెమ్మది ఉంది. నా సన్నిధిని వెతకమని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఎక్కడ దొరకని నెమ్మది, సమాధానం నీ దగ్గరే. అందుకే ఆయనకి ఒక మంచి పేరు పెట్టాడు, మాసిలమ్మడిగా, శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి సువార్తనిధి శిల్వదరా ఆపగరా శాంతికరా హే ప్రభు. శాంతికి సమాధానం. దావీదు ఎందుకు పరిగెత్తాడంటే అక్కడే నెమ్మది ఉంది. ఈ భార్యల దగ్గర, సింహాసనం మీద, మనుషుల మధ్య లేని నెమ్మది అక్కడే దొరికింది. చాలామంది దేవాలయానికి రెగ్యులర్గా వస్తారు. రెగ్యులర్గా రావటం అనేది ఆదిమ సంఘంలో ఒక అలవాటు. ఆదిమ సంఘం ఏం చేసిందంటే ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చేవారు. ఆ అలవాటు యేసు ప్రభుది. యేసు ప్రభు కూడా ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి వాక్యం చెప్పేవాడు. తప్పనిసరిగా దేవుని మందిరానికి వచ్చేవాడు. ఎలా చెప్పగలవు అంటే
ఆయన పట్టుకోవటానికి సైనికులు వచ్చినప్పుడు గెత్సెమనే వనములు అంటాడు, నేను రోజు దేవాలయంలో బోధిస్తున్నాను కదా. మీరు ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటలు నేను చదువుతున్నాను, వినండి. 46 వచ్చు, 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక ఉందా. ఆదిమ సంఘం అలవాటు ఏంటంటే రోజు దేవాలయానికి రా. నన్ను అడిగితే ఏ సంఘం ఉదయాన్నే లేచి దేవుడి ముందు ఉంటుందో ఆ సంఘ విశ్వాసాన్ని దేవుడి ముందు ఉంచుతాడు. ఆ సంఘంలో దేవుడి సన్నిధి ఉంటుంది. ఏ సంఘం అయితే ఆదివారం తలుపులు తీసి మళ్ళీ ఆదివారం తెస్తారు చూడండి, దేవుడు కూడా వారి కోసం ఏ తలుపులు తెరవడు. నేను మళ్ళీ చెబుతాను, సంఘాలు ఉజ్జీవించబడాలి. సంఘాలకు 2 ముఖ్యమైనవి: ఉదయకాల ప్రార్థన, ఉపవాసం. ఆక్సిజన్ లాంటివి, మనకు ఆక్సిజన్ లాంటివి ఉదయకాల ప్రార్థన, ఉపవాసం. రోజు దేవుని సన్నిధిలో మొదలుపెట్టే సంఘాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎందుకు రోజు దేవుని దగ్గరికి రావాలంటే ఆయన సన్నిధి, ఆయన సహవాసం. మానవుడిని దేవుడు తయారు చేసుకుందే ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన సహవాసంలో ఉండడానికి, ఆయన స్తుతించడానికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలోనే నెమ్మది. దేవుడు కూడా ఏమని ఆదేశించాడు? 27వ కీర్తనలో, నా సన్నిధిని వెతకండి, నా సన్నిధికి రండి, వెతకండి. నీ సన్నిధిని నేను వెతకదనే నా హృదయము నీతో అనెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఆయన అలా వెతికాడు అంటే 10వ వచనంలో జవాబు ఉంది. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేర్చుకునేవాడు. నిజమే కదా, అందరి తల్లిదండ్రులు ఉంటారు, కొంతకాలమే ఉంటారు. దేవుడు చేర్చుకునేవాడు. దేవుని సన్నిధిని వెతకటాల్సింది, ఎందుకంటే దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ప్రవర్తన జాగ్రత్తలు చూసుకోవాలి. సినిమా హాల్కి, ఫంక్షన్లకి వెళ్ళినట్టు దేవుని మందిరానికి రాకూడదు. కాస్తంత శ్రద్ధ, భయము ఉండాలి. మరి ప్రసంగి 5లో చెప్పాడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన కంప్లీట్గా ఒక కొత్త జీవితం ప్రారంభించుకోవాలండి దేవుని దగ్గర. ఆ తర్వాత పేతురు గారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధత గురించిన ప్రస్తావన ఎత్తాడు. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధతేనండి. దేవుని అనంతమైన గుణ లక్షణాల్లో మొట్టమొదటిది పరిశుద్ధత. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నారు. అవిధేయులైన పిల్లల వలె అజ్ఞాన దశలో ఉన్నట్టుండదు. అజ్ఞాన దశ అంటే దేవుడిని ఎరగకుండా జీవించింది, లోకానుసారమైంది, శరీరానుసారమైంది, బాప్తిసం తీసుకోండి, సంస్కారంలో ఉండండి, అది అజ్ఞాన దశ. నువ్వు దైవ జ్ఞానం పొంది దేవునితో నడిచేటప్పుడు ఇంకా పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, దొరకదు. దావీదు 51వ కీర్తనలో నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో భక్తులు కోరుకునేది పరిశుద్ధ జీవితం. ముఖ్యంగా మనం ఎప్పుడు భౌతిక విషయాల మీద దృష్టి పెడతాం అనుకుంటాం, కానీ కొంతమంది భక్తులు పరిశుద్ధ జీవితాన్ని కోరుకున్నారు. నా సన్నిధిని వెతకండి, దేవుడే చెబుతున్నాడు. నా సన్నిధిలోకి వచ్చి మీరు వెతకండి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 69వ కీర్తన 32వ వచనాన్ని చదవండి. 69వ కీర్తన 32వ వచనంలో వ్రాయబడ్డ మాట, ఆ బాధపడువారు దాన్ని చూసి సంతోషింతురు, దేవుని వెతకు వాళ్ళారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. దుఃఖంతో, బాధతో, ఒంటరితనంతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతో, మరణ వ్యాధితో, ఎక్కడ పరిష్కారం కాని సమస్యల మధ్య కృంగిపోయిన వారు ఏమవుతుంది? వాళ్ళ ప్రాణం తెప్పరిల్లిద్దాడు. అమ్మయ్య, దేవుడు పరిష్కరించాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నాకు జవాబిచ్చాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు. మీ ప్రాణములు తెప్పరిల్లు ఉందా? దేవుని వెతుకు వాళ్ళారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుని సన్నిధిలోనే మనోనిబ్బరం, మనసు బాధకు విడుదల.
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జనులు ఏం చేయాలి? ఆ పైనే రాశాడు, కీర్తన పాడాలి. దేవుడి స్తుతికి పాత్రుడు. 69వ కీర్తన 30వ వచనం చూడండి. కీర్తనలతో నేను దేవుని నామం స్తుతించదును, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని గణపరచదును. ఎద్దుల కంటే కొమ్ములు డెక్కల గల కోడెల కంటే దేవునికి అది ఎంతో ప్రీతికరమైంది. మరి ఉదయాన్నే మన కీర్తన పాడేది అందుకే. సంగీతం దేవునికి ఎంతో ఇష్టం. పరలోకంలో దేవదూతలు నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని డబ్బులు ఖర్చు లేదు. ఎద్దుల కంటే ఎద్దులు అయ్యి ఎందుకు చెప్పాడంటే, ఎద్దులు బలిపీఠం మీద బలిగా అర్పిస్తాడు. అంటే బలుల కంటే స్తుతించడమే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు నోరు తెరిచి స్తోత్ర గీతాలు పాడాలి. కీర్తన పాడిన తర్వాత, ఆరాధన పాడిన తర్వాత రాష్ట్రపతుల్లాగా ప్రధానమంత్రుల్లాగా రాకూడదు. కొంతమంది నిబ్బరంగా అదేదో వాళ్ళు వచ్చినట్టు వస్తారు. నిర్లక్ష్యంగా ఉండబాకుండా దేవుడి సన్నిధి. నీకు శ్రద్ధ లేకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడు. అంత నిర్లక్ష్యం. ఇర్మియా గ్రంథం 48:10 చెప్తాడు, యెహోవా కార్యాలు శ్రద్ధగా చేయకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిని వెతకండి, ఆయన పరిశుద్ధతను వెతకండి, ఆయన సన్నిధిలో స్తుతించండి. స్తుతించటం ఒక మధురానుభూతి అండి. క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి స్తుతించడం అనేది, ఒక వ్యక్తి పుట్టినా స్తుతిస్తాం, ఒక వ్యక్తి చనిపోయినా కీర్తనతోనే తీసుకెళ్ళి వదిలిపెట్టొస్తాం. అంతేనా? బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఆనందం వచ్చినా అన్నీ కూడా కీర్తనలతోనే. ఇంకా క్రిస్మస్ దేవుని చిత్తమైతే 24 నుండి జకరయ్య కీర్తనలు, మరియమ్మ కీర్తనలు, ఎలిజబెత్ కీర్తనలు, దేవదూతల కీర్తనలు, గొల్లల కీర్తనలు, అవునా? సుబియోల కీర్తన, అన్నా కీర్తన, అన్ని కీర్తనలే. గొల్లల కీర్తన. క్రైస్తవ్యమే సంగీతానికి ప్రాముఖ్యమైంది, దేవునికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి కీర్తనలతో, కృతజ్ఞతలతో, అది ఎద్దుల కంటే కొమ్ములు డెక్కలు గల వాటికంటే యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము తెప్పలేదు. అణిచివేయబడ్డ మనసు, కుదించుకుపోయిన మనసు, మానసిక ఒత్తిడికి గురవుతున్న వారు దేవుని సన్నిధికి రాగానే ప్రాణం తెప్పలేదు. అమ్మయ్య, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, యెహోవా ఈయనకి దేవుడే చూసుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి వెతకటం అంటే ఆయన సన్నిధిని వెతకటం, ఆయన సహవాసం, ప్రెజెన్స్. కొన్నిసార్లు మొండి ప్రార్థనలు, తొండి ప్రార్థనలు ఉంటాయి. దేవుడు ఎన్నాడా వెళ్ళేది అనవసరం, నాకు నచ్చినట్లే చేసుకుంటాను, అది మంచిది కాదు. దేవుడు తన సన్నిధిని మనకి ఇవ్వాలి అంటే పరిశుద్ధంగా రావాలి, భయపడి రావాలి, ఆయన సన్నిధిలో లోబడుతూ ఉండాలి. ఆయన చిత్తానికి భిన్నమైనవి నాలో ఉంటే తీసేసుకోవాలి. ఉంటేనే దేవుడు ఆయన సన్నిధి ఇస్తాడు. నాలో పాపం పెట్టుకుని, లోపం పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉన్న ఉదయకాల ప్రార్థనలో ఉపయోగం లేదు. ఎందుకంటే పాపం ఎప్పుడు దేవునికి విరోధమైంది. యెషయా గ్రంథం 59లో చెబుతాడు, మీ పాపాలు మీకు మీ దేవునికి విరోధం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే ప్రతివారు తమ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవునితో రైట్ రిలేషన్, మంచి అనుబంధం ఏర్పడి, ఖచ్చితమైన బంధం ఏర్పడి. చాలాసార్లు మనం విడిచిపెట్టక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలాగా, దేవాలయం దాటితే దెయ్యాల సహవాసంలో ఉంటే అది దేవునితో ఓ మంచి అనుబంధం ఏర్పడనీదు. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుని దగ్గర నుండి మనకు కావాల్సిన సహకారం అందకుండా పోయింది. అందువల్లే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటాం. దేవునికి ఆయాసకరమైనవి విడిచిపెట్టడం. మరి పురుషోత్తమ సోదరు పాడాడు కదా, చెంచల బుద్ధి వచ్చెన ఏది. అవి చెంచల బుద్ధి అంటే మనసు చెల్లించి, అది చూస్తే అది కావాలంట, ఇది చూస్తే ఇది కావాలంట, అవి కావాలంట, ఇవి కావాలంట. అవునా? కోరికలు, ఇష్టాలు పరిగెత్తుతూ ఉంటాయి గుర్రాలాగా మనసు. వాటికి కళ్ళాలేసి కంట్రోల్లో పెట్టుకోవాలి. వాక్యం అనే ఖడ్గం చేతి పట్టుకోవాలి. అందరూ చూసినట్టు మనం చూడకూడదు, అందరూ కోరుకున్నట్టు మనం కోరుకోకూడదు, అందరూ జీవించినట్టు జీవించకూడదు. నువ్వు దేవుని బిడ్డవి,
నీకోసం ఆయన రక్తం కాచి నిన్ను కొన్నాడు, ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రత్యేకంగా జీవించాల్సిందే, పవిత్రంగా జీవించాల్సిందే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిని వెతకటం అంటే దేవునికి దగ్గరగా నడవటం. నేను ఒక రెఫరెన్స్ గురించి ముగిస్తాను. ఆదికాండంలో ఒక వ్యక్తి గురించి చాలా తక్కువ వచనాలు ఉంటాయి, కానీ నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు గురించి 5వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం అంతే. కొంతమంది చరిత్ర ఎక్కువ ఉంటుంది బైబిల్లో. ఇక్కడ చాలా తక్కువ వచనాలు కొద్ది ఉన్నాయి, కానీ కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు, ఆ పదం గుర్తుపెట్టు, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని. సింపుల్, చాలా ఎక్కువ వచనాలు లేవు, కానీ అందరు నేర్చుకోవాల్సిన సత్యం ఉంది. హానోకు దేవునితో నడిచి, ఎంత ధన్యత! ఆయన సన్నిధి లేకుండా నడవగలవా? ఆయన సహవాసం లేకుండా నడవగలవా? కాబట్టి ఇది గొప్ప విషయం. మన విశ్వాస జీవితంలో కూడా మనం దేవునితో నడవటం, దేవునితో నడిపించబడటం చాలా ముఖ్యం. జోసెఫ్ స్టాలిన్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దేవునితో నమ్మకమైన పనివాడు. ఒకసారి ఆయనకు చాలా కష్టం వచ్చింది, చాలా హింసలు వచ్చింది, శ్రమ వచ్చింది, బాగా కృంగిపోతున్నాడు. ఆ సమయంలో ఆయన ప్రార్థిస్తుంటే దర్శనం వచ్చింది. సముద్ర తీరంలో ఆ నీళ్ళ పక్కనే 4 అడుగులు కనపడతాయి. ప్రభా, ఈ సముద్రం ఏంటి, ఈ 4 అడుగులు ఏంటి అంటే, సముద్రంలో అలలు ఎలా ఉన్నాయో నీ అంతరంగం కూడా అలాగే ఉంది. అంతరంగం అలలకే పోల్చాడు. అంతరంగం ప్రశాంతంగా ఉండదు కొంతమంది, సముద్రం అలలు కూడా ప్రశాంతంగా. మరి 4 అడుగులు ఏంటి? మనిద్దరమే, నువ్వు నడుస్తున్నావు, నీ వెనకాల నేను నడుతున్నాను. ఎంత దగ్గర అనుబంధం చూడండి. కాసేపటికి 2 అడుగులే కనపడ్డాయి. ఎమ్మటి స్టార్ అన్నాడు, అయ్యా ఏం సార్ 2 కనపడుతున్నాయి, నువ్వెక్కడ అన్నాడు. అవి నీ కాదు, నాయి. మరి నేనెక్కడ? నువ్వు నడవలేకపోతే నేను ఒళ్ళో తీసుకున్నా, చేతులతో పట్టుకున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనం నడవలేనప్పుడు, నిలవలేనప్పుడు, తెలియకుండా మరణ వ్యాధులు వెంటబడుతున్నప్పుడు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎత్తిపట్టుకుంటాడు. ఆయన మన తండ్రి. నడవలేని గొర్రెలను భుజాన వేసుకెళ్ళే కాపురులాంటి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన సన్నిధిని వెతకాలన్నప్పుడు ఆయాస్కరమైనవి హృదయపూర్వకంగా విడిచిపెట్టాలి. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, సూర్యోదయం కంటే కొద్దిగా సరిపడిన వారి మనలు వింటున్నారు, నేనే పరిష్కారం ఇస్తున్నాను. నీకంటే గొప్ప దేవుడు పట్టణంలోని అన్ని కులాలను రైతులు, శ్రామికులు, చేతి వృత్తుల వారు, పొలముల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ప్రయాణ మార్గాలు భద్రత ఇచ్చి, ముఖ్యంగా ప్రయాణాలు, ప్రమాదాలు, స్నానాలు వాటి సిద్ధమైపోతుంది. ఆయన స్థానిక కలెక్టర్ గారు, డిప్యూటీ సూపర్ ఎస్పీ గారు, పోలీసులు, అలాగే తండ్రి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ కొరకు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పారిశుద్ధ్య నాటి మాతృకి దైవజనులు, కాపాడాలి, ఆరోగ్యం, ఆత్మబలం, వారిలో స్థుతిస్తూ ఆరాధిస్తూ చక్కటి వాక్య పరిచయం సంఘాన్ని కాపాడు. చిన్న పెద్ద ఒడిదుడుకులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పక్షాన్ని మా పక్కన పుష్పూరులు ఉన్న వారి సహాయం చేసేవారు, మరి నేను శుక్రవారం ఆరాధన కాకపోతే స్పాన్సర్ చేసేవారు, కొత్త కొత్త ఆదాయాన్ని తీసుకున్నాను, కొత్త పంచమకాలం దయచేసి మా పక్కనేనైనా మరి దర్శకాలు విద్యార్థులు ఉపాధ్యాయులు చలికాలంలో కనెక్షన్ అన్ని కులాలు
సంతోషం సమాధానం సమృద్ధి వ్యాధి బాధ నుండి కొత్త శ్రమ నుండి విడుదల తెచ్చుకున్నాను. అదే తండ్రి వైష్ణవ కుటుంబాలన్నింటినీ దీవించి ఆ సంఘటనలు సందేశం పెట్టుకోవాలి. స్త్రీల సమాజ వృద్ధులు పేదలకు దీవించి మా బిడ్డల జిల్లా ఇతర రాష్ట్రాలకు దేశాలు వాళ్ళందరూ చక్కగా ఉండేది. వారి చుట్టూ కంచి చదువుకుంటే ఉద్యోగం అలాగే గర్భఫలాలు సంతకాన్ని ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న చేత కూలి పనులు చేసుకునే ఉద్యోగాలు వ్యాపారాలు దర్శనం ఆయన వారి భర్తని వారు భార్యని తల్లిని వారు తల్లిని ఎవరి లోపం ఉన్నప్పుడు ప్రేమలు రావడం బాధలు బంధు పదార్థాలు ఆన్లైన్ వ్యాపారం ఎన్నో కుటుంబాలు జరుగుతుంది సహాయం and make it go with you should be proud that is something ధైర్యం ఆస్తి చేరుకోవచ్చు. ముఖ్యంగా విశేషంగా ఎంతో ఆస్పదాలు మాట్లాడతారు. జలుబు జ్వరాలు వీటన్నిటి మరణాత్మక స్ట్రోక్ ఎక్కువైపోతుంది. దయగలన్నింటికి పోతున్నాను. ఇదిగో తండ్రి నాకు శరీరం సన్నిధి విలువబడిపోతున్నాను. ఆదరణ ధైర్యం యోగ మాస్టర్ని సందులో వాటి టీచర్ గారు నిన్నటికి ఖచ్చితంగా 4 రోజులు ఈ 4 రోజులు సోదరికి ధైర్యపరిచారు. బిడ్డలు గౌరవించాలన్నా మరి నీ దాసులు సంఘంలో పనిచేసిన మరి జాషువాలు ఆశాలను బిడ్డలు శాఖ శైలి కూడా బిడ్డలు మరి వారి టీచర్ గారితో ఉన్న మధ్యమం జ్ఞాపకం వారి బిడ్డలు కూడా గర్భఫలాలు అనేక జ్ఞాపకం తండ్రి పరిస్థితులు వర్మ గారు ప్రతిపదం మాటకి సరిపోతుంది. తండ్రి జ్ఞాపకం పనిచేసిన బిడ్డలు తెప్పించుకున్నాను అని జయగడ వారి జీవితం వద్దాన్ని నూతన ఆరోగ్యం క్షేమం రోజు రోజు పెంచుతాను క్షేమాన్ని అని ఉదాహరణలో కూడా ఎందుకు వారి బిడ్డలు మరి ఇతర దేశాల బిడ్డలు కూడా ఆనంద బిడ్డలు చదువులు తెలిసి అలాగే సోదరి రజని శోభాచంద్ర గారి పూర్తిగా రవివర్తిని చైతన్య బిడ్డలు జీవర్తిని మంచి పోషణ ఉద్యోగ ఆహారం కూడా రవితని గురిగా సందేశంలో దాసుని సత్యవంతే ఆదరణ ప్రేమ లక్ష్యంగా నేను సోదరి సృష్టి తనే ఎందుకంటే బిడ్డలు ఉద్యోగం నేను కూడా రాష్ట్ర బాగున్నాయి కానీ శోభాదేవి దాన్ని అలాగే తండ్రి వ్యక్తులు సత్యమైన బిడ్డలు తల్లితో సహాయం రాజకుమార్ గారు క్షేమంగా కుమార్ సునీల్ బిడ్డలు మనోజ్ కుటుంబంలో తల్లిదండ్రులు ధైర్యం ఆశపడుతున్నా మీరు జ్ఞాపకం తీసుకుంటాను వేడుకుంటున్నాను. ఆయన వందనాలు స్తోత్రాలు మీ అవసరాలు బోధిని నిర్మల గారి సన్నిధిలో మరి ఏవే గారి సత్యంగా ఉపాధ్యాయులు ఆయన తల్లిగా ఆయన ఎంతో ప్రేమ కలిగి రోడ్డుకుంటున్నారు. మన శ్రావణం కూడా ఎంతో ఉపయోగించగలి చాలా చిన్న వయసులో సన్నిధిలో మరి వారి కుమారుడిని కుమార్ వివాహం కుమారుతున్నాను మరి ఆమె బట్టి సంఘానికి వచ్చినందుకు సంఘ విశ్వాసంతో సంబంధం మిత్రులు సహోపాధ్యాయులు ధైర్యపరచారు. ఈరోజు 2 గంటలకు జరిగే పరిశుద్ధ సమాన కార్యక్రమం వాటి ద్వారా ప్రాంతం ద్వారా ఆదరణ ధైర్యం మళ్ళీ మీరు వేగానే వచ్చి కడపడి వృద్ధులు ద్వారా వారి చూస్తున్న నిరీక్షణ తెచ్చి తల్లి లేని స్థానంలో జరిగాం. నాయనానికి వందనాలు స్తోత్రం మంచి ఆయుష్కాలను ఆరోగ్యం ధరించి బిడ్డలకు తోడుగా మంచి పోషకులు నిదాసం రాష్ట్రానికి వసతి విద్యాగారు వారి దీవించి నాయన దాసుడు దేవుడు ప్రసాదించాలని మరి తిరిగి మరి వారి కుమార్తె దాన్ని న్యాయపరిస్థితి దాన్ని న్యాయపరిస్థితి వారన్నింటినీ ఆనందం చేసుకున్నాను. మరి బిడ్డలు తీసుకొని న్యాయపరిస్థితి అనుభవం నాకు నెమ్మది ఆరోగ్యం విషయం భూమి వసంత పరమలా బిడ్డలు జీవించాను. మరి కామలు చేస్తే
ప్రేమించి దిగమని మరో పెట్టుకోవడం తెచ్చి నాకు డాక్టర్ దేవుడు గారితో ఆరోగ్యం పరిష్కారం చేయడం ఆశీర్వాదాలు నన్ను చిన్నారి నాకు ఆశీర్వదించి మన సంతానం ఆశీర్వదించి గద్య ప్రసాద్ గారు రోజు నేను క్రీస్తు బాగా చదువుకున్న వద్దని మేమంతా కూడా బిడ్డలకి ఆనందంగా సాక్ష్యం చెప్పాను. రచిత దర్శించిన శక్తి గారు మీరు ఇచ్చిన బిడ్డలు ఆశీర్వదించారు. రాష్ట్ర పోషకులు యువకులు బాధ్యతలు కుమార్తె సోదరి బాబు కుటుంబం బిడ్డలతో అలాగే సోదరి గారి విద్య గారు బిడ్డలు చేయడం సోదరి సుజాత బేసిక్ ప్రార్థన చేస్తున్నాం. మరి కాన్సెప్ట్ సరిగ్గా బేసి గ్రామం నుంచి భోజన విషయంలో కూడా సహాయం చేయాలి. సుమశ్రీ భర్తకు నాయన కాపాడు సుమతి గారి భర్త కార్యక్రమం సీఎం కుమార్ గారి కుమార్దేవి అలాగే తల్లి రాజలక్ష్మి అవినాటి వ్యక్తి మా సంఘంలో వారు కూడా ఆరోగ్య విషయాలు సరిగా మా తల్లి పరిశుద్ధడానికి కేజీ ఆరోగ్యం తల్లి గారు గౌరవ మనసంతానం ఆయన జ్ఞాపకం క్యాన్సర్తో జ్ఞాపకం చేస్తున్నాం. నమ్మకూడి గతకుమారి సందులు సామూహిక సంభాషణలు అనడానికి అవసరం పూర్వపాటి నంతపతి జాగ్రత్త చేయకుండా మరి సోదరి దివ్య విశాఖ దేవాలయం ఆరోగ్యం చేయడం పెట్టుకో కళ్యాణం చేయడం ప్రసన్న నాకు వచ్చిన ఆనంద కష్టాలను చేయడం శాంతి అనే చదివి జాతీయ శ్రీ వారి వంశోదరు కూడా దగ్గర అలాగే తండ్రి వై ప్రశాంత్ గారు ప్రతి ఊరికి కుమార్తె గోపేశ్వరుడు దర్శన దేవుని సుందర అలాగే ప్రతి ఈ ప్రశాంత కుటుంబ సభ్యులతో కూడా దీవించిన దైవానికి చూసినప్పుడు 15 సంవత్సరాలు మరి తన వృద్ధాప్యనాన్ని బెనిఫిట్స్ పెట్టేవారు. పృథ్వీ జ్ఞాపకం ఆయన అందరికీ మంచి ఆరోగ్య క్షేమం కుమార్తెలకు దర్శించి దాని మాటలో వాళ్ళిద్దరికీ నాకు చదివించారు. మంచి ఆరోగ్యం నమస్కారం దయచేసి కుమారుడు డేవిడ్ వైద్యులు ఒత్తిడి చేస్తారు. వారికి ఇద్దరు బిడ్డలు వచ్చారని చెప్పారు. ప్రత్యేకమైన ప్రాంతాల ఆరోగ్య క్షేమం కుమార్తె క్యాథరిన్ అన్నిటి ధ్యానాన్ని ప్రేమించి గర్వఫలించారు. మరి వారు ఎంతో ప్రార్థించుకున్నారు. అనేకులు ప్రార్థించారు. మీరు ఆలోచించారు. మొదల మరి పత్రిక ప్రార్థన సమయం కావచ్చు, ఇస్సా కావచ్చు, వదిలేదు. అలాగే అభివృద్ధి ఆరోగ్యం నెల నుండి సుమారు ప్రసక్తులకు సహాయం చేయాలి. అలాగే మీరు విశ్వసుందరి యొక్క తల్లిగారితో వారి మార్గాలు దేవుడు నిన్న జరిగిన చాలా పెట్టుకోవడం అలాగే తల్లి పాత సంభావన సందులుగా మార్గదర్శనం జ్యోతి చిట్టుకు ప్రేమ సుందర అనుభవం ప్రేమ సర్వ జోసిన లక్ష్మి ఆర్థిక విషయం గురుగారి ఆర్థిక విషయాలు నెట్వర్క్ మార్గం కాంప్రమైజ్ లేకుండా త్వరగా వ్యాపారం ఆరోగ్యం ప్రభుత్వ ప్రజలతో చేస్తున్నారు. వాటి కోరిక దేవస్థానాలు ఆరోగ్యాలు కోరిక ప్రేమ మాట్లాడే పిల్లలు ఉద్యోగాలు ఎవరి పిల్లలు ఆరోగ్యం దేవుడు మరియు మంచి ఆరోగ్యం కుమార్ జోసెఫ్ సత్యమణి రమ్య యాక్సిడెంట్ అయ్యి ఆయన కారు పయ్యాలి కోరుకుని ఆరోగ్యం అలాగే తండ్రి వేరు దేవరాన్ని
అలాగే వేరుల ప్రదేశ్ గారు మాట్లాడారు దురదేశంలో కుమార్తె కూడా తీర్చి ఈ సాధ్యమైన ఆస్వాదించి అలాగే ఉదయశ్రీ గారి కుమార్తె పదవి మనశ్రీ గారు కుమారుడు స్వామి ఈ సంఖ్య ఆత్మీయ కుటుంబంగా రక్షించిన విదేశీ పాఠశాల వాస్తవానికి బాగుంటుంది ఆరోగ్య విషయం అన్ని విషయాలు క్రిస్మస్ దినాలు కావాల్సిన ఆరోగ్యం క్షేమాన్ని దయచే సోదరి రేపు సుబ్బారావు గారికి ఎంతో ఆరోగ్యం విడుదల చదువు తీర్చి నా రిజిస్టర్ సోదరి టీచర్ గారు వాళ్ళు ఉద్యోగులు దగ్గరుండి ఆయన అవకాశం కుమార్ దీపంలో దేశంలో మామూలు చేయడం ప్రతిరోజు ఈ సరికి బిడ్డలతో కుమార్ ఉద్యోగం ప్రవేశంతో ప్రారంభిస్తున్న పరిస్థితి విజయరథ కుమార్ సౌమ్యం దీవించి నాకు అభివృద్ధిలో నీ ఎవరి కాపుతాను నష్ట దివారంలో మంచి ప్రాంతంలో దేవుడు వచ్చి డబ్బులు విజయం గారు దేవుడు కుమార్ కాదు సురేష్ ఉద్యోగం భవిష్యత్తు ప్రార్థిస్తున్నాను. అలాగే నేను మంగళతనంలో కావాలి కుమార్ అనుష దేవాలయం చెప్పడానికి కుమార్ ఉద్యోగ విషయంలో సంబంధించి కంచెల పద్మనాథ్ జీవితం సరికాలం మరి కుమార్తె లెస్సి కుమార్ మంచి భవిష్యత్తు సాధించి సురేష్ బాబు సంతోషంగా బిడ్డకు ఆర్థిక విషయాలు డ్యూటీ కలిగించడం చిట్టి వారు వైద్యం చేసుకునే విషయం బాధ్యత వారి సత్యమని సర్జరీ అయింది ఆరోగ్య ఆవిష్కారాలు వచ్చాయి సోదరు చేయాలి మరొక ఇద్దరు ఎవరి సోదరు సునీత సోదరు రవి ఫోటోగ్రాఫర్ దీవించి ఇద్దరు బిడ్డలు ఆశీర్వదించి సోదరు వారిని కాపాడు బిడ్డలు చదువు వదిలించి కుమార్ సోదరు పాటలు వారి తల్లిగా దేశంతో దేశంగా కమలాకాంతం సత్యమైన అవి అభిలాపకు దీనిపై షూటింగ్ చూసి ప్రారంభిస్తున్నాం మీరే తండ్రి తండ్రి సమస్త విషయాలు అలాగే నేను ప్రదేశం సూర్య మాసాలు చదువు నా తల్లిదండ్రులు లేకుండా సుదీప్ తన సత్యమైన ఆపమ్మ వారి మానసిక పంపిణీ ఒకటి చైతన్య మన పెద్ద తరగతి నుంచి పడిపోయి కొన్ని రోజులు తల్లి ఇలాంటి వారు ఎవరన్నా ప్రార్థించాలి ఇలాంటి వారు ఎవరన్నా ప్రేమించాలి వారికి సహాయం చేయాలి వారికి తల్లిగా తండ్రిగా అండగా ఎవరు చేయలేని పేరు వారికి తెచ్చి ఆయన అలాగే హృదయంలో సోదరి కేంద్రాన్ని నియమించి అలాగే తండ్రి కావాలని మాట్లాడుతున్నాం అలాగే చేయాల్సిన ప్రారంభిస్తున్నాం నలుగురు ప్రసన్నమైన ఇద్దరు కుమార్తెలు మరొక కుమార్తె రాజకుమార్ ప్రారంభిస్తున్నారు నిర్మల్ రాజేశ్వర సత్యపతి పిల్లలందరూ చదువు వచ్చి తుఫాను వచ్చి బెనర్జీ గారు మాట్లాడుకుని ఆశీర్వదించి ప్రారంభిస్తున్నాం అలాగే ప్రతిపాటి సుదర్శన్ గారు ప్రారంభిస్తున్నాం దేవాలయాలు భాషణాన్ని కార్యదర్శులను నియమించినారు అలాగే తండ్రి కార్యదర్శి ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రాలు దేవుల తండ్రి ఈ జయరాజు గారు సత్యం ప్రార్థిస్తున్నాం స్థానిక కేసీ గారు నిష్పాదన చాలా అంశాలు అలాగే స్థానిక
బైబిల్ మిషన్ ఈశ్వర్ చర్చి ఎలియట్ పెద్దకోసం చర్చి ఎలియట్ చర్చి మిగతా కాంప్లెక్స్ మరి బాపట్లో ఉన్న పద్ధతుల్లో సంఘ ఉదాహరణ 2 సార్లు స్కూల్తో మీకు అందించారు కిషోర్ పల్లె ప్రదేశం బిడ్డలు కిషోర్ తల్లి గారికి కలిసిన కుమార్ మంచిర కుమార్ జ్యోతి బిడ్డల విషయంలో ఆరోగ్యం ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయం మన జీవితం పెద్దగా వెళ్తే అంతా బిడ్డలు చదువు మరి సేవ చేసి స్వీటీ సర్ది బిడ్డలు నాకు సర్ది కెనడా రావాలి ఆరోగ్య రాష్ట్ర కుటుంబం చెల్లి కుటుంబం ప్రారంభిస్తాం బయట మొదలు ప్రీతులు తన ఆరోగ్య విషయాలు చూస్తున్నాం మాకు ఆరోగ్యం లేచిన సర్ది దేవుడి అలాగే తండ్రి స్వతంత్రంగా తన ఆరోగ్యం కుమారుడు సోదరి సంతోషం అలాగే తండ్రి చదువు ఆ జ్ఞానాన్ని కల్పించారు సోదరి సుజాత లోపల మనకి అరటి ఆకులు తెప్పించారు వాళ్ళ కోట్లకి మందులు ఉంటారు సోదరి ప్రసన్న చదువు దీవించి అలాగే తండ్రి గీత పరుపు గీత ప్రసాద్ బిడ్డలకు చదువు ఆర్థిక విషయాలు తన ఆరోగ్యం సంజయ్ నాకు తీసుకున్నాను తండ్రి మొదట రాజేంద్ర సంజీవ్ కుమార్ మరి చెప్పిన చాలి చదువులో చదువులో వద్దలు దీవించుకున్నారు పిల్లల సమాధానం ఆరోగ్యం తనలో పై బాగా అలాగే తండ్రి చారిత్రలో ప్రార్థిస్తున్నాం నిదానంతో సూర్యబాబు అలాగే తల్లి కృష్ణాచార్యులు కాకుండా సూర్యబాబు విమానంలో దీర్ఘాయుగా జయకుమార్ మాస్టర్ చాలా క్షేమ కలిసి చదువు ఆరోగ్యం చక్కగా వద్దలకు కృపదించి ఆత్మాత్మలో ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించడం సాధన కుటుంబంలో కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు సాధించిన కుటుంబం ప్రార్థన చేస్తున్నాం నమ్మకం ప్రార్థిస్తున్నాం సామ్రాజ్యం ప్రార్థన చేస్తున్నాం అంటే నజీరియా ఆరోగ్యం ఆర్థిక విషయాలు భద్రులు గోపన గోపన భద్రాలు చెప్పి నీవు దీవించిన నీ దేవుడు కాదు నీకు స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగల మా తండ్రి యెరూషలేము యోదయ సమరయ ఉదిగంతాల పరిచర్ని దీవించండి కోత విస్తారంగా ఉన్న పనివారు కొద్దిగా ఉన్నారు ప్రతి కుటుంబం కూడా బిడ్డలు ఇవ్వాలి సేవకు తోడ్పడాలి ప్రార్థించాలి సువార్తను ప్రకటించాలి ఎన్నో ఆత్మలు ఇంకా చీకట్లోనే ఉన్నారు రక్షణ లేకుండా ఉన్నారు కొంతమంది రక్షణ లేకుండా చనిపోతున్నారు నైజీరియాలో దుర్మార్గంతో కూడిన దాడులు సేవకులు విశ్వాసం చంపటం అలాగే ఆయన ఉత్తర కొరియాలో సువార్త ద్వారా జరగండి ఆఫ్ఘనిస్తాన్ అయితేనే ఇంకా ముస్లిం దేశాలు బౌద్ధ దేశాలు కమ్యూనిస్ట్ ప్రాంతాలు సేవకు తోడ్పడిన ఆయన భారతదేశంలో తోమా చిరుబాబులు చూబిలింగి ఫాదర్గా అలాగే తండ్రి గ్రామ స్టేట్స్ అందరూ త్యాగాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా మణిపూర్ రాజస్థాన్ ఎన్నో చోట్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు శ్రమ పడుతున్నారు తోడుగా ఉండండి గొప్ప సేవ చేస్తున్నారు అలాగే తండ్రి ఆంధ్ర సౌరత్ నూతన సంఘంలో మాతోటి కాపర్లు సేవకులు పనివారు వారి ఆరోగ్యం ఆర్థిక విషయాలు ఆరోగ్యం సరిలేని వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మరి నాయన పాష గారు చనిపోతే విడో పాషం గారులుగా బాధపడుతున్న కుటుంబాలు ఈ సంఘం విడో పాషం గారు ప్రేమించి గత సంవత్సరం 1,00,000 రూపాయల వారికి సహకారం ఇచ్చారు అనేక సార్లు మరి చిన్న వయసులో చనిపోయిన పాషం గారిని మీరు సహాయం చేశారు వారిని దీవించండి వారి చేతులను ఆశీర్వదించండి నా సేవకులని గిన్నెడు చల్లీలు ఇచ్చిన మీ ఫలం పోగొట్టుకోరు మరి ఇటీవల నాయన మరి దాసుడు బెంజమిన్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కూడా సహాయం చేశాడు అలాగే తండ్రి కోయరపాలెంలో షామీలు కూడా చనిపోయిన ఆ కుటుంబాన్ని కూడా సహకరించడం జరిగింది మరి వెస్ట్ గోదావరిలో యోగేశ్వర్లో ఆనందం సన్నిధికి యాక్సిడెంట్లో చనిపోయారు ఆ కుటుంబానికి కొన్ని ఆర్థిక వనరులుగా తీసుకువెళ్ళాలి సహాయం చేయండి రాకపోకలు
అలాగే తండ్రి మరి గొర్లూరుపాలెంలో దొడ్డ సాల్మన్ కొరకు ఇంకా అనేకులు సేవకులు ఆయన జాగ్రత్తలో సాల్మన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న జాన్ హైర్ సత్యమని అలాగే తండ్రి ఫోన్లో ఉన్న ఉద్దేశపాద కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. శాంతార పాష గారికి మంచి ఆరోగ్యం దయచి దండగుడి ప్రసాద్ అబ్రహాం పాష గారు అలాగే వారి కుటుంబాల కొరకు బెజ్జం జాకబ్ పాష గారి కుటుంబం కొరకు అలాగే తండ్రి పురుషోత్తం పాష గారి కుటుంబం కొరకు పేటి పాష గారి బిడ్డల కుటుంబం కొరకు బెజ్జం ఆయన దాసులు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు మీరు దీవించమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి మోపత్తి ఆయన ప్రేమచంద్ర ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నల్లజేరు 8వ లైన్లో ఉన్నటువంటి రవి జ్యోతి రవి ఆర్టిఫిషియల్ ఆయన ఈనాడు మీరు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు, వందనాలు. అలాగే రామచంద్రరావు లత బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, షాలిం భార్య బిడ్డలు, ఇందిరమ్మ కొరకు, సూర్యారి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. చోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం భుజంగరావు బిడ్డల్ని దీవించమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి మోపత్తి శ్యామ్ కొరకు, వారి సత్యమని 3 పిల్లల కొరకు, కాళీనాటి యేసురత్న గారికి ఆరోగ్యక్షేమాలు, మంచాల జయరావు గారు దయా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. రామరవీంద్ర గారు, కట్టిపూడి పరిచర్య ఝాన్సీ గారు, బిందు కోటేశ్వర బిడ్డలు సన్నీశ్వరిని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఆనంద్ కొరకు సుజాతమ్మ గారు కుమారుడు రవితేజ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే బడుగు ఇందిర ప్రభాకర్ గారి కుమార్తె రేఖ డెలివరీ టైం డాక్టర్ లావణ్యకి ఈ నెలలో వివాహం, మీరు తోడున్న నాయన మౌనికాన్ని దీవించిన ఆయన. అలాగే మీ దాసుడు నాయన దేవరపల్లి కర్మచంద్ నిర్మలా గారి బిడ్డ వివాహం చక్కగా జరిగింది, వారిని వర్ధలు చేయండి. అలాగే తండ్రి లాంలత కొరకు, అలాగే వాణినాథ్ గారు, అలాగే వారి బిడ్డల కొరకు, అలాగే లాం బొన్ను కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రాయల కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అనిత కుటుంబాన్ని కూడా దీవించండి. దాసరాలు సుమని భర్త బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. చిట్టి గారు తాడేపల్లి, అలాగే హిరామ్స్ గారు ఆయన ఎస్బీఐలో తన డ్యూటీలు భార్య బిడ్డలని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమాబాయికి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి శానం ప్రభాకర్ మనవ సంతానం కొరకు, ఈటే శ్రీకాంత్ ఆరోగ్యం కొరకు, గుడి చంద్రశేఖర్ కొరకు, అక్కడ సంఘ కాపుల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి డాక్టర్ వసంత్ కొరకు, మరి కుమారుడు దుబాయ్లో ఉన్నాడు, ఆ బిడ్డకు గర్భఫలం కుమార్తెను దీవించాడు, వందనాలు. సత్యమణి జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి అమరీ ప్రభ మోహన్ బ్యాంక్ డ్యూటీలో బిడ్డలతో మీరు ఉండండి. అలాగే పిల్లి కనకరాజు డ్యూటీలు బిడ్డలకు మంచి ఉద్యోగ వివాహాలు సుజాతమని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దాసుడు పెరిగి కిరణ్ దీర్ఘాయు కొరకు, సోదరి జెన్నిఫర్ బిడ్డలు తల్లితో బిడ్డల కొరకు, ఆదినారాయణ ఆరోగ్య ఆయుష్కాలం కొరకు, విజయబాబు దీర్ఘాయు కొరకు, సరిత కుమార్ జన్మలో నాడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సంకూర్ ప్రభుదాస్ భార్య బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు వందనాలు. మండే ఇస్తేలానికి దీర్ఘాయు కొరకు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు సురేష్ బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అది మీరు దీవించాలని వేడుకుంటున్నాం. ఆయన నీ దాసుడు లింగుంట కృపారావుకు మన సంతానం, రవి ఆర్టీసీ డ్రైవర్గా ప్రయాణాలు సుబ్బారావు స్టాలిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పొదుగుల జోసఫ్ భార్య బిడ్డల క్షేమం కొరకు, పొదుగుల కమలీయ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన అనిత నందాని కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. స్రవంతి కిరణ్ కొరకు, జోఫై కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన కృష్ణాపర్ గారికి ఒక కుమారుడు బిడ్డలు ఇచ్చారు, మరో కుమారుడు కూడా గర్భఫలాలు దయచేయాలని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుగా దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. పిలుపుని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన కృపకు దానముల ఆరోగ్యం కొరకు, పాషం గారి ఆరోగ్యం కొరకు, కెరువు బెంగళూరులో నీ కాపుల ప్రార్థన జీవితం, చెరువు గుంటూరులో నీ సన్నిధి ప్రసన్నతలు, మైన్ వారి నుంచి వచ్చిన విద్యార్థులు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నీకు వందనాలు. మరి రేపటి పరిశుద్ధ ఆదివారం కోసం మేమంతా ఆత్మీయంగా సిద్ధపడడానికి కృప దయచేయండి. 24 నుండి ప్రారంభమయ్యే క్రిస్మస్ ఉదయారాధన ముక్క మా సంఘమే కాదు, ఆయన బాపట్లే కాదు, భారతదేశం భూదిగంతాల్లో ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అనేక ఆత్మలు సంపాదించి యేసే నిజదేవుడు రక్షకుడని అందరూ అంగీకరించి నమ్మి బాప్టిస్ట్ సిబ్బంది రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం.
తలలో వచ్చిన బిడ్డల ప్రార్థనలు మీరు విన్నందుకై కృతజ్ఞతలు. తిరిగి సోమవారం ఉదయం మీ సన్నిధికి రావడానికి కావాల్సిన ఆరోగ్య క్షేమాలు ఇవ్వని, ఆయుష్కాలం ఇవ్వని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న నా తండ్రి, పరిశుద్ధ రాజ్యం మా మీద ఆత్మకు తెచ్చి మేము క్షమించిన ప్రకారం క్షమించు. రాజ్యం, శక్తి, మహిమై నిరంతరం నీవైనా మన యేసు స్వామి కృపా తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించు వారికి తోడైగా. యేసుని తోడ ఎవరు సాటి, యేసుని తోడ ఎవరు సాటి, దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి. అందరికి వందనాలు. సెలవు రేపు ఆదివారం పెద్దలకంటే అందరూ సిద్ధపడి రావాలి. ఆ తర్వాత మనకి క్రిస్మస్ ఉదయారాధన గురించి ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి.